మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రాజెక్టుల పరంగానే కాదు, రాష్ట్రాలలో కూడా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల కేటాయింపుల మీద కూడా రివ్యూ చేయమనేటువంటి పవర్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి అధికారపూర్వకంగా ఇస్తే 2023లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మొద్దు నిద్రపోయాడు? ఆ రోజు ఆయన ప్రతి మీటింగ్లో చెప్పాడు 19లో నాకు 25 మంది ఎంపీలు ఇమ్మని. ఆ రోజు 22 ప్లస్ రాజ్యసభ కలిపి దగ్గర 30 మంది పైబడి ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులను హరించేటువంటి విధంగా మనకి బైఫర్గేషన్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి కేటాయింపులను కూడా ఛాలెంజ్ చేసేటువంటి విధంగా ఆ రోజు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎడిషనల్గా ఆర్డర్ వచ్చినప్పుడు ఎందుకు కనీసం ప్రధానమంత్రితో మాట్లాడలేకపోయాడు? కేంద్రంతో ఎందుకు సంప్రదింపులు చేసుకోలేకపోయాడు? అంటే తనకిచ్చినటువంటి అధికారాన్ని తన స్వార్థం కోసం, తన కేసుల కోసం, తన బెయిల్ రద్దవకుండా కాపాడుకోవడం కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడాలనేటువంటి విధానంతో పనిచేయలేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మళ్ళీ దాన్ని కూడా మనం సుప్రీంకోర్టులో మరి కేసు నడుస్తున్నటువంటి స్థితిలో దానికి కూడా మంచి అనుభవజ్ఞులైనటువంటి మరి యొక్క న్యాయవాదులను కూడా పెట్టుకుని ఏదైతే న్యాయంగా మనమేమి, ఎందుకంటే తెలుగు జాతి అందరూ కూడా ఒక్కటే కలిసి ఉండాలి, ఏదైనా సమస్యలున్నా వాళ్ళతో పరిష్కరించుకుంటూ ఇద్దరం కూడా కలిసి నడవాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తులం. కాబట్టి చేత ఏదైతే ఆ యొక్క నీటికి సంబంధించిన పంపకాలు ఏవైతున్నాయో బైఫర్గేషన్ యాక్ట్ అనేది అది ఏదో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, సాక్షాత్తు పార్లమెంటు ఆమోదించినటువంటి యాక్ట్. కాబట్టి రేపు ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా తీసుకుంటే మళ్ళీ పార్లమెంట్లోనే మళ్ళీ యాక్ట్ ద్వారా సవరించుకోవాలి తప్ప అది ఎవరికి రైట్ లేదు. కాబట్టి అది చేత లీగల్గా ఉండేటువంటి మన సోర్సెస్ని బట్టి మన హక్కులను అది కూడా మనం కాపాడుకుంటామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం దగ ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ఈ పునర్నిర్మాణం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్ కెనాల్